పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గతించిన వారం నుండి వారం వరకు కూడా తన కాపుదల, తన ప్రేమ, తన కృప మన పట్ల దేవాది దేవుడు దయచేసిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. 88వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రతి ఉదయము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను. దేవుని బిడ్డలమైన మనము ప్రతి ఉదయము దేవుణ్ణి వెతికేవారిగా ఉంటున్నామా? దేవుని మొరపెట్టేవారిగా ఉంటున్నామా? దేవుని స్తుతించేవారిగా ఉంటున్నామా? చేతులెత్తి మన విన్నపము ప్రభు వారికి చెప్పువారిగా ఉంటున్నాము. ఉంటే ప్రభు ఆలకించేవాడు, ప్రభు మాట్లాడేవాడు, ప్రభు దీవించేవాడు, ప్రభు ఆశీర్వదించేవాడు. గనక ఆ విధంగా మీరందరూ ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు. మంచిది. ఇది నా లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7, 8 వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినము మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారు? దేవుని లేఖన భాగానికి వెళ్దాం. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు అంటే దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరి నిమిత్తం మాట్లాడుతున్నారు? మోషే నిమిత్తం మాట్లాడుతున్నారు. మనందరికి తెలిసిందే. ఆయన ఎలాంటి వాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మోషే ఎలాంటి వాడు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందు నిమిత్తం ఈ మాట పలికాడు దేవుడు? ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు? వాక్య లేఖన భాగంలో మనం ముందుకు చూస్తే అదే 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం కొన్ని మాటలు మనం చూసుకొని వస్తే, తన సహోదరి అయిన మిరియాము, తన సహోదరుడైన అహరోను మోషేకు విరోధంగా మాట్లాడారంట. ఏంటి మాట్లాడారంటే, కూసు దేశపు స్త్రీని మోషే వివాహం చేసుకున్నాడు. దాన్ని బట్టి ఆయనకి వ్యతిరేకమైన మాటలు పలికారు, ఆయన్ని దూషించారు. దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? నీవే సేవకుడు అనుకుంటున్నావా అని ఆయనకి హీనపరుస్తూ, ఆయన పైన తప్పులు చూపిస్తూ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎవరు విన్నారంటే, మనుషులు వినలేదు, ఆ ప్రజలు వినలేదు, స్నేహితులు గాని తన బంధువులు గాని వినలేదు, తన తల్లిదండ్రులు గాని వినలేదు. ఆయన పట్ల ఆయనకి సపోర్ట్గా లేదా సహకారిగా మాట్లాడింది ఎవరంటే దేవాది దేవుడు. దేవాది దేవుడే మాట్లాడాడు. ఈ దినము ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకి చాలా మంది నిందిస్తున్నారా? చాలా మంది అవమానపరుస్తున్నారా? చాలా మంది మనకి నీచంగా చూస్తున్నారా? తక్కువగా చూస్తున్నారా? తక్కువ వాడివి, తక్కువ కులపు వాడివి, లేదంటే ధనం లేని వాడివి, లేదా పనికి మాలిన వాడివి అని నిన్ను నన్ను వ్యతిరేకిస్తున్నారా? ప్రజలు గాని, సమాజం గాని, లేదా నీ కుటుంబంలో గాని. ఆ మాటలు దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడు? దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఉన్నప్పుడే దేవుడు వింటాడు. ఎప్పుడైతే మోషే మీద వీరు వ్యతిరేకంగా మాట్లాడారో దేవాది దేవుడు 3వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు నా సేవకుడైన మోషేని ఎందుకు మీరు భయపడలేదు? ఆయన ఎలాంటి వాడో తెలుసా? భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంటాడు. ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా ఓర్చుకునేవాడు. అది సాత్వికత్వం అంటే. అలాంటి వాడు నా సేవకుడు. ఆ ప్రజలు ఎలాంటి వారు? లోబడనొల్లని ప్రజలు. అలాంటి ప్రజల్ని దేవుడు మోషేకి అనుగ్రహించాడు. ఆ ప్రజలు ఎంత శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, దూషించినా కూడా వారి పైన వ్యతిరేకంగా మాట్లాడక సహిస్తూ, ఎందుకంటే ఇది దేవుడి పని, దేవుడు నాకు అప్పగించాడు గనుక దీన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి అని భరిస్తూ సాత్వికత్వంతో ప్రజలను తీసుకుని వెళ్ళాడు. అలాంటి వాడు నా సేవకుడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నా సేవకుడు. దేవుని ఇల్లంటే ఆయన భూమి మీద ఏదో పెద్ద ఇల్లు కట్టుకున్నాడా? సొలొమోను కట్టించినట్లుగా అలాంటి మందిరం ఏదైనా కట్టి ఆ దినాల్లో మోషేకి ఇచ్చాడా? ఇది నా ఇల్లు, నువ్వు జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా కాపాడుకో అని ఇచ్చాడా? కాదండి. దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలే, దేవుని ప్రజలే, దేవుని ప్రజలే ఆయన ఇల్లు, దేవుని బిడ్డలే ఆయన కుటుంబం.
దేవుడు ఏ ప్రాంతానైతే ఆ ప్రజలకు ఇచ్చాడో అదే నివాసం అయింది. కనుక తన ఇంటి బాధ్యతని, తన కుటుంబ బాధ్యతని, ఎవరి కుటుంబం? దేవుని కుటుంబ బాధ్యతని, దేవుని ఇంటి బాధ్యతని ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. కనుక నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆయన పట్ల మీరు ఎలా మాట్లాడారు, ఎలా విరోధంగా మాట్లాడారు నా సేవకుడు ఆయన మీద? ఆయనకి నేను అప్పగించిన పని ఎలాంటి పని అంటే, ఎవరు చేయలేని పని, ఎవరు భరించలేని పని, ఎవరు సహకరించలేని పని, ఎవరు ఆయనకు తోడు లేకపోయినా కూడా తన యొక్క నేనిచ్చిన ఈ పనిని చక్కగా సరిదిద్దువాడు, చక్కగా నడిపించేవాడు. నా మాటని అంగీకరించి, నా మాటని తునీకరించక నేనిచ్చిన బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చేవాడు నా సేవకుడైన మోషే అని ఆయన తెలియజేస్తాడు. ఈ దినము మనమందరం ఎలాగ ఉంటున్నాం దేవుని పనిలో? దేవుని అప్పగించిన ప్రతి తలంతు, లేదా ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవునిచ్చిన ఈ లైఫ్ని, లేదా దేవునిచ్చిన సేవని, దేవుడు అప్పగించిన ప్రజల్ని ఏ విధంగా మనం నమ్మకస్తులుగా ఉన్నాం, ఏ విధంగా నడిపిస్తున్నాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. సమాజంలో కావచ్చు, దేవుడి సన్నిధిలో కావచ్చు. నమ్మకమైన సేవకుడికి దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనం చూసుకుంటే యోసేపు విషయంలో ఐగుప్తు దేశంలో ఆయన బానిసగా వెళ్ళినప్పుడు పోతిఫర్ ఆ యొక్క ఇంటిలో యోసేపుకి తన ఇంటంతటి మీద విచారణకర్తగా ఉంచాడంట. ఎందును బట్టి? ఆయన పైన నమ్మకాన్ని బట్టి. ఆయన నమ్మకత్వంగా జీవించుకున్నాడు గనుక ఆయన ఇంటంతటి పైన ఆయనకి విచారణకర్తగా ఉంచాడు. ఆయన అలాగే జీవించుకున్నాడు గనుక ఐగుప్తు దేశంలో దేవాది దేవుడు ఎలా ఉంచాడంటే యోసేపుని ప్రధానిగా ఉంచాడు. దేశాన్ని ఇచ్చేసాడు. మొట్టమొదటిగా ఒక గృహాన్ని ఇచ్చాడు, దాని మీద నమ్మకంగా ఉండమని. దాంట్లో నమ్మకంగా ఉన్నాడు గనుక ఏమిచ్చాడు? దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని యోసేపు యొక్క చేతిలో పెట్టాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినము మనం ఎలా ఉంటున్నాం? మనం చేస్తున్న ప్రతి క్రియలో నమ్మకంగా ఉంటున్నావా? మనం నడుస్తున్న ప్రతి నడవడికలో మనం నమ్మకస్తులుగా ఉంటున్నావా? మనం ఆడుతున్న ప్రతి మాట నమ్మదగిన సాధ్యమవుతుందా? ఎవరైనా మనకి ఏ పనిలేని మనకి అప్పగించినప్పుడు అది నమ్మకమైన పని చేస్తున్నామా? ముఖ్యంగా దేవుడి సేవ చేస్తున్నప్పుడు, తన సంఘంలో కావచ్చు, తన సమాజంలో కావచ్చు, తన ఆలయంలో కావచ్చు, తన ప్రజలు యందు కావచ్చు, ప్రతిదీ కూడా నమ్మకమైన సేవ చేస్తున్నావా? చూస్తుంది మనుషులు కాదు ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. మనకి దేవుడు పరీక్షిస్తాడు. మనకి ఆయన యజమానుడైతే మనం ఎలాంటి వారం? పనివారం. ఆయన మన తండ్రి అయితే మనం ఎలాంటి వారు? మన కుమారులము. ఆయన అప్పగించిన పని మనం సంపూర్ణంగా నెరవేర్చేవారుగా ఉండాలి. ఆయన మనకిచ్చిన తలంతుని సంపూర్ణంగా, ఆ తలంతుని మనం డబుల్ చేసుకునేవారుగా, పెంపొందు చేసుకునేలాగున మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఏ మాట అంటారు? 14వ వచనం అంటే ఒక ఉపమానం తెలియజేస్తారు. ఆయన అంటారు, ఒక ధనవంతుడు లేదా ఒక రాజు పరాయి దేశానికో లేదా దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తన దాసుల్ని పిలిపించి ఒకరిని 5 తలంతులు, మరొకరిని 2 తలంతులు, మరొకరికి 1 తలంతు ఇచ్చాడు. ఆ రాజు తిరిగి వచ్చినప్పుడు ఆ దాసుల్ని పిలిపించి లేదా తన యొక్క పనివారిని పిలిపించి, నీకు 5 తలంతులు ఇచ్చాను, నువ్వేం చేసావంటే 5 తలంతులు వాడు అంటాడు, నేను 10 తలంతులు చేశాను ప్రభువా. అంటే ఆయన ఏమంటాడంటే, వలా నమ్మకమైన నా మంచి దాసుడా, నీ యజమానికి నువ్వు సంతోషపరచావు, నా సంతోషంలో నీ పాలు పొందుకో అంటాడు. రెండో వాడు కూడా అదే మాట అంటాడు, నీకు 2 కాసులు ఇచ్చాను లేదా 2 తలంతులు ఇచ్చాను, నువ్వు ఎన్ని చేసావు? 4 చేశాను ప్రభు అంటాడు. నీ యజమాను సంతోషంలో పాలు పొందంటాడు. అదే విధంగా మరి 3వ వాడికి అడిగినప్పుడు, 1 తలంతు ఇచ్చిన వాడికి అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవునికి విరోధంగా మాట్లాడతాడు, తన యజమానుడికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవాది ఏమంటాడంటే, సోమరి అయినా చెడ్డ దాసుడా అంటాడు. ఈ దినం మనం ఎలాగున్నాం దేవుడి పనిలో? ఆయన అప్పగించిన పనిలో దాన్ని డబల్ చేస్తున్నావా? లేదా ఇచ్చింది ఇచ్చినట్టుగా మనలో మనమే ఉంచుకుంటున్నా?
దేవుడు టాలెంట్స్ ఇచ్చాడండి, తలంతులు ఇచ్చాడు, ఆస్వాదించాడు. ఒక దినము మూర్ఖులుగా జీవించాం, దేవునికి వ్యతిరేకంగా జీవించాం, దేవునికి శ్రాపగ్రస్తుల్లా జీవించాం, దేవుని మాట వినక జీవించాం, తప్పులు చేశాం, అపవిత్రమైన మాట్లాడడం, అపవిత్రంగా జీవించుకున్నాం, అపవిత్రమైన పనులు చేశాం. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చామో, దేవుని యందు ఎప్పుడు మనం నిలకడగా జీవించామో, మనకి దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఇప్పుడు నుండైనా దేవుడిచ్చిన తలంతు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పెంపొంది చేసుకుంటున్నామా, లేదా ఆ ఒక్క తలంతు వాడుగా చెడ్డదాసుడిలా దేవుని ఎదుట మనం నిల్చున్నాం? ఈ దినం అనేక మందికి మన ప్రవర్తన చూపించాలి. అది ఎలాంటిది? నమ్మకమైన వాడు. ఎవరైనా మనను చూసినప్పుడు ఆయన చాలా నమ్మకస్తుడు, ఆయనకి ఏది అప్పగించినా కూడా నమ్మకంగా ఉంటాడు, ఆయన మాట స్థిరత్వంగా ఉంటది, ఆయన ప్రవర్తన స్థిరత్వంగా ఉంటది, ఆయన అడుగుజాడలు స్థిరత్వంగా ఉంటాయి, ఆయన యందు మాకు నమ్మకం ఉంది. నమ్మిక కలగాలి మనల్ని చూసి. నమ్ముతున్నారా మనల్ని? ఇతరుల్ని మోసం చేసేవారిగా ఉంటున్నాం, ఇతరులు ద్రోహం చేసేవారిగా ఉంటున్నాం మనం. ఆయన మీద మాకు నమ్మకం లేదండి, ఆయన మోసగాడండి, ఆయన దోచుకున్నవాడండి. దేవుని మాట చెప్తాడు గాని, లేదా దేవుని పని అంటాడు గాని, ఎందరో కూడా ఆయన స్థిరత్వంగా ఉండడు, దేవుడి పేరు చెప్పుకుని దోచుకునేవాడిగా ఉంటాడని మన పట్ల ఇతరులు నిందిస్తున్నారు. దేవుని బిడ్డలు అంటారు, పరాయి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేదా ఒకరి దగ్గర, ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నప్పుడు నమ్మకంగా ఉండరు, మనల్ని బట్టి దేవుణ్ణి దూషింపు పెడతాడు. వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు, వీళ్ళు ఎలాంటి దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుడు వీళ్ళకి ఇదే నేర్పించాడా? దొంగతనం నేర్పించాడా? దుర్బుద్ధి నేర్పించాడా? పాపం నేర్పించాడా? వీళ్ళకి వ్యభిచారం నేర్పించాడా దేవుడు? ఇలాంటి దేవుడు ఏంటి వీళ్ళ దేవుడు అని దేవుణ్ణి దూషించేవారుగా ఉంటారు. నువ్వు నమ్మకంగా ఉండకపోతే సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా సరే నమ్మకమైన జీవితము జీవించకపోతే ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవునికి తునీకరిస్తారు ప్రజలు, దేవుని తునీకరిస్తారు. నూతనమైన విశ్వాసులు మనల్ని బట్టి సీనియర్స్ అని చెప్పుకుంటాం, పాత క్రైస్తవులు అని చెప్పుకుంటాం. చేస్తున్న పనులు ఎలాంటివి? తప్పుడు పనులు, దేవుడికి విరోధమైన పనులు ఇతరులకి మనం నేర్పిస్తున్నాం. అవి ఈ దినం ఎలాగున్నాం? దేవుడి పని నీకు అప్పగించానన్నాడు. ఆయన అప్పగించిన పనుల్లో మనం స్థిరత్వంగా ఉన్నామా? యేసు ప్రభు వారు ఏమంటారంటే, యోహాను సువార్త 17:4 అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని అంటాడు. దేవుడు మనకు అడిగినప్పుడు, విమర్శ దినంలో మనకి విమర్శించినప్పుడు మనం చెప్పగలుస్తున్నాం, ప్రభువా ఈ భూమి మీద నాకు ఎన్నుకున్నావు, నాకు స్థిరత్వంగా ఉంచావు, నీ కొరకు నేను నమ్మికగా జీవించుకున్నాను, నీవు నాకు అప్పగించిన పని, నీ సేవ పరిచర్య, లేదు నీవిచ్చిన మాటలు, నీవిచ్చిన నాకు బ్రతుకుని నేను స్థిరత్వంగా సరిదిద్దుకొని అనేక మంది ఎదుట నీ సాక్షిగా నేను నిలవబడి ఉన్నాను ప్రభు అని విమర్శ దినంలో నువ్వు చెప్పగలుస్తావా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నాడు మోషే నిమిత్తం. ఏమంటున్నాడంటే, ఈయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుడు చెప్పాలి మనకి, ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఈ దినము మనుషుల మధ్యన మనల్ని మనం హెచ్చించుకునుట, మనుషులు చూడాలని మనం గొప్ప పనులు చేయట, మనుషులు చూడాలని ఇతర ఏళ్ల కార్యాలు చేయట, అవి దేవుడి దృష్టికి అసహ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు పొగుడుతారేమో, మనుషులు నిన్ను హెచ్చిస్తారేమో గాని దేవుడు నిన్ను హెచ్చించడు. దేవుని ఎదుట నీ క్రియ ఎలాగుంది, నీ కార్యం ఎలాగుంది దేవుడు చూస్తాడు. మోషేని దేవుడు చూశాడు. ఆ ప్రజలందరూ తునీకరించిన వారే, ఆ ప్రజలందరూ దూషించిన వారే, ఆ ప్రజలందరూ మోషేకి దేవునికి విరోధంగా మాట్లాడిన వారే. చివరికి తన సహోదరుమని కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడు. ఈ దినము దేవుడు ఆలకిస్తున్నాడు, నీ తట్టు దేవుడు తిరిగి ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, దేవా నా నడక నా పడక నువ్వు చూస్తున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నువ్వు చూస్తున్నావు. అవును, ఆయన చూస్తున్న దేవుడు గనక మనకి సమస్తం పరిశీలించేవాడు, సమస్తము చూచేవాడు. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు చూచి దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు? తన అప్పగించిన పనిలో స్థిరత్వంగా ఉన్నప్పుడు, తన వాక్యంలో నువ్వు స్థిరత్వంగా ఉన్నప్పుడు, తన మాటల్లో నువ్వు స్థిరత్వంగా ఉన్నప్పుడు, అప్పుడు నేనున్నాను నీ తట్టంటాడు ఆయన. ఆయన మాట్లాడతాడు. అందుకే అహరోన్ని మిరియాముని పిలిపించి,
మీరేలా నా సేవకుడైన మోషేని భయపడకుండా వ్యతిరేకంగా మాట్లాడారు? అక్కడ శపిస్తాడు వారిని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ శాపాన్ని బట్టి తిరిగి మోషే ప్రార్థన చేస్తేనే ఆ శాపము తొలగిపోతుంది. ఈ దినం దేవుని సేవకుల మీద, దేవుని ఎన్నుకున్న వారి పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? వ్యతిరేకంగా ఉంటున్నావా? వాళ్ళు తప్పు చేయొచ్చు, వాళ్ళు ఏదైనా విరోధంగా మాట్లాడొచ్చు. అది దేవుడు చూసుకుంటాడు వారి పట్ల. దేవుడు వారికి శిక్షిస్తాడు. ఎందుకంటే దేవుని సేవకులు వారు, అభిషేకింపబడిన వారు. వారు తప్పు చేసినప్పుడు దేవుడు వారికి గద్దిస్తారు, శిక్షిస్తారు. మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? చూసింది చూసినట్లుగా కాకుండా విన్నదానికే మనం సత్యం అనుకొని వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడుతున్నామా? మోషే పైన మాట్లాడారు వ్యతిరేకంగా, కనుక వారు శిక్షణ పొందారు. ఆ శిక్ష నుండి తిరిగి మోషే ప్రార్థన చేస్తే గాని విడుదల వాళ్ళకి రాలేదు. ఈ దినము దేవాది దేవుడు మనకేమంటున్నాడంటే, మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? వ్యతిరేకమైన పనులు చేస్తున్నారా? లేనిపోని నిందలు మోపుతున్నారా? మీకు ఎందు నిమిత్తం నేను ఎన్నుకున్నాను? నా సమాజాన్ని నడిపించండి, నా సంఘాన్ని నడిపించండి, నేను ఇచ్చిన వాక్యాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి, నా సత్యాన్ని ప్రకటించండి, మీరు సత్యంలో జీవించండి, అనేక మందికి సత్యంలో జీవింప చేయండి మీ ప్రవర్తనను బట్టి. ఆయన మాట్లాడేది ఇది. ఈ దినం దేవుడు అంటున్నాడు, ఆ యొక్క పనుల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మకస్తుడిగా ఉన్నావా? అది నా ఇల్లు. సంఘం అంటే నా ఇల్లు, కుటుంబం అంటే నా ప్రజలు. ఆ ప్రజలను మీకు అప్పగించాను, నా సంఘాన్ని మీకు అప్పగించాను, నా ఇల్లుని మీకు అప్పగించాను. మీరు స్థిరత్వంగా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? మీరు నా ఇల్లంతటిలో నమ్మకమైన వారుగా ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆయన ఇల్లు అంటే ఏదీ కాదు, మన హృదయమే ఆయన ఆలయమై ఉన్నది. మన హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన లోపుకి వస్తాడు. అయితే మన హృదయం ఎలాగుండాలి? మన హృదయాన్ని మనం ఎంత చక్కగా స్థిరపరచుకుంటున్నాం? ఆయన ఆలయం మన హృదయం అయితే మన హృదయం ఎలా ఉండాలి? ఆయనకి నచ్చేటట్లుగా ఉండాలి. ఆయనకి నమ్మకస్తులైన వారుగా మనం ఉండాలి. మన హృదయంతో, మంచి హృదయంతో, అందుకంటాడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను మీరు ఆరాధించాలి, నన్ను మీరు స్తుతించాలి అంటాడు. ఈ దినం ఎలా ఉన్నాం? తన ఆలయమైన మన హృదయం శుభ్రపరుచుకుంటున్నావా? తన ఆలయాన్ని మనకు అప్పగించాడు. మన హృదయంలో ఉంది తన ఆలయం. దాన్ని నమ్మకంగా మనం ముందుకు నడిపించగలుస్తున్నామా? ఈ దినం మోషేని బట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. మీరెలా ఉన్నారు? దేవుని సేవలో నమ్మకంగా ఉన్నారా? నమ్మకస్తులుగా ఉంటే దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. మీకోసం ఎవరైనా విరోధంగా మాట్లాడితే, అన్యాయం చేస్తే, మిమ్మల్ని బాధపరిస్తే నా దేవుడు మాట్లాడతాడు. ఈ దినము నమ్మకమైన బిడ్డగా ఉండు. దేవుని దృష్టిలో, లోకంలో కాదు, నువ్వు ఎక్కడున్నా కూడా దేవునికి మాట రాకూడదు, దేవునికి విరోధంగా పలకూడదు ఎవరైనా సరే నిన్ను బట్టి. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆస్వాదిస్తానంటున్నాడు, దేవుడు దీవిస్తానంటున్నాడు. ఎప్పుడంటే నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు. నీ కొరకు ఆయన యుద్ధం చేస్తాడు, నీ కొరకు ఆయన మాట్లాడతాడు. కనుక దేవుడు అప్పగించిన సేవలో మనం నమ్మకంగా ఉంటే ఆ ప్రజల్ని నడిపించుటకు మోషేని నిలవబెట్టాడు. వాళ్ళు ఎలాంటి ప్రజలంటే లోబడనోళ్ళని ప్రజలు. అలాంటి ప్రజలను నడిపించుటకు మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే ఆ నాయకుడిగా ఎన్నుకున్నాడో, ఎప్పుడైతే ఆయనకి నడిపించుకోవడానికి ఎన్నుకున్నాడో, ఆయన స్థిరంగా నడిపించాడు తన యొక్క ప్రజల్ని. కనుక నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఉన్నాడు నా మోషే. నా మోషే మీద ఎవరైనా విరోధంగా మాట్లాడితే నేను ఊరుకుండేది లేదు, నేను శిక్షిస్తానంటాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనకు అప్పగించిన సేవ పరిచయం, ఈ దినం తన ఇచ్చిన ఈ జీవితాన్ని మనం స్థిరత్వంగా నమ్మకంగా ముందుకు నడిపిస్తున్నావా? నడిపిస్తే దేవుడు నిన్ను నన్ను దీవిస్తానంటున్నాడు, మన కుటుంబాలను కూడా ఆస్వాదిస్తాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం మాటలు నేర్చుకున్నాం. ఈ దినం దేవుడి సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని కార్యాల్లో నమ్మకస్తులైన వారిగా ఉంటే దేవుడు నిన్ను నన్ను దీవిస్తానని ఈ దినం మాట సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ముందుకి సాగుదాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన ప్రభు, ఆ ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు.
మీదేను మీరు మాట్లాడిన మాటలు బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభువా, మీ సేవకుడైన మోషే నిమిత్తము మీరు మాట్లాడారు. మీ పరిచర్య విషయంలో ఆయనకు అప్పగించినప్పుడు నాయన తండ్రి నమ్మకమైన సేవ చేశాడు. ఈ యొక్క గృహాన్ని మీరు అప్పగించినప్పుడు మీ గృహంలో ఆయన నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అవును తండ్రి, మీరే మాట్లాడారు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అవును తండ్రి, నీ ప్రజలమైన మేము, మీ బిడ్డలమైన మేము, మీరు అప్పగించిన ప్రతి సేవ పరిచర్ని మేము నమ్మకంగా తీసుకుని వెళ్తున్నావా, నమ్మకంగా జీవిస్తున్నావా? జీవింపజేయండి ప్రభువా. జీవింపడానికి మాకు మీ యొక్క ఆత్మనివ్వండి తండ్రి, మీ కృపనివ్వండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశ్రదించమని, మీరే మహిమ పొందుకోమని యేసుని నామములో చిన్న ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.